హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాచిలర్స్ కిచెన్. ఈరోజు మనము ఆలు అలసందల కుర్మా తయారీ విధానం నేర్చుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని అందరూ తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన అందరికీ చాలా ధన్యవాదాలు. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఆలు అలసందలు కర్రీ రెడీ చేయబోతున్నాను. నేను పచ్చి అలసందలు తీసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఈ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థములు ఫ్రెండ్స్, ఇందులోకి నేను పచ్చి అలసందలు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఈ పచ్చి అలసందలు, అలాగే నేను ఉల్లగడ్డలని నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. అలాగే సన్నగా తరిగిన ఆనియన్, టమాటాలు సన్నగా తరుకున్నాను ఫ్రెండ్స్. ఇది సన్నగా తరగడం వల్ల కొంచెం గ్రేవీ బాగా అవుతుంది. అలాగే తెల్లగడ్డని అల్లంని లైట్గా దంచి పెట్టుకున్నాను, కొంచెం క్రష్ చేసి పెట్టుకున్నాను లైట్గా. అలాగే పచ్చిమిరపకాయలు మరియు పట్ట, లవంగాలు, యాలకులు కొన్ని తీసుకున్నాను. ఎక్కువ వేస్తే ఘాటు కనిపిస్తుంది కాబట్టి మనకు చపాతీలోకి కావాల్సింది కాబట్టి లైట్గా వేసుకుంటుంది. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆవాలు చిట్టుపటలాడేంత వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్, లేకుంటే అవి చిట్టుపటలాడలేదంటే అది మనం తినేటప్పుడు చేదు కనిపిస్తాయి. కాబట్టి బాగా అవి చిట్టుపటలాడి బాగా బ్లాస్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఆ వెయిట్ చేసిన తర్వాత చిట్టుపటలాడిన తర్వాత మళ్ళీ మనము ఆనియన్ మిగతాకి వేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఆయిల్లో ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ సగం వేగాక నేను ఇందులోకి ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను ఈ ఆనియన్లోకి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్ వచ్చి గోల్డెన్ కలర్లో వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడన్నా ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేయండి, అది మంచి గోల్డెన్ కలర్లో వస్తుంది. ఫ్రెండ్స్, ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది. ఇందులోకి నేను తరిగి పెట్టుకున్న టమాటాని యాడ్ చేస్తున్నాను. ఇందులో కొంచెం పచ్చిమిరపకాయలు, తరిగి పెట్టిన పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇందులోకి పట్ట, లవంగాలు, యాలకులు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకుందాం. బాగా డ్రై అయ్యేదాకా ఆనియన్స్, టమాటా అన్నీ బాగా వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో వాటర్ అంతా బాగా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ పసుపు, అలాగే మిరప్పొడి, కొంచెం ధనియాల పొడి, ఇందులో ఫస్ట్ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ కోసం అది సరిపడే సాల్ట్ లైట్గా వేసుకోండి. ఒకవేళ టేస్ట్ సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో ఒకసారి వేసుకుందాం. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉడకబెట్టుకున్న అలసందలు, అలాగే ఉడకబెట్టుకున్నటువంటి ఉల్లగడ్డలు వేసి మిక్స్ చేసుకుందాం.
ఇందులో కొన్ని వాటర్ వేసి బాయిల్ చేసుకుంటే ఒక 10 నిమిషాలు మన ఆలు అలసందల కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఆయిల్ అంతా పైన తేలుతా ఉంది, సపరేట్ అయిపోయింది. కాబట్టి మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. దీని మీద కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ఉండి మనం నింపేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఆ ఆయిల్ పైకి వస్తే మీకు కర్రీ రెడీ అయిపోయినట్టు ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో నేను షోలాపూరి ఎలా చేయాలో చూపించాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఒకసారి లాస్ట్ వీడియోకి వెళ్ళి చూడండి. అలాగే ఈరోజు ఆలు అలసందల కర్రీ ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. పూరీలు ఇలా స్మూత్గా రావడానికి ఎలా తయారు చేయాలో లాస్ట్ వీడియో చూపించాను ఫ్రెండ్స్. కామెంట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి చూడండి. ఇప్పుడు మాత్రం ఈ ఆలు కుర్మా ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, నిజంగా చాలా సూపర్గా వచ్చింది, భలే టేస్టీగా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఎంకరేజ్ చేసిన దానికి మీకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి, ఈ వీడియోని షేర్ చేయండి. అలా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.